ట్రంప్ మాటలను ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. 5 యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ అంటున్నారని, దేశ ప్రజలు దీనిపై స్పష్టత కోరుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇండీ కూటమి సమావేశానికి ఆప్ ఎంపీలు హాజరు కాలేదు. ఇండీ కూటమితో తమకు సంబంధం లేదని, పార్లమెంటు వరకే తమకు పొత్తు ఉందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 8 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా 7 పెండింగ్ బిల్లులతో పాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రిలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. విపక్షం లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామని కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానుంది. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.